తొక్కనేలా కాళ్ళు కడగనేలా అన్నటువంటి పరిస్థితి ప్రతి నాయకుడికి ప్రతి నాయకురాలికి వచ్చింది సార్. ఏంటి మీరు చాలా ఆశగా ఎదురు చూసే అంశం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నారట. సరే కొన్ని రోజులైనప్పటికీ కూడా ఇంత గతంలో ఎప్పుడూ ఆ పరిస్థితి లేదు, కానీ ఈసారి అలా చేస్తున్నారట. ఆయనకే బాధ్యతలు అప్పచెప్పి వీళ్ళ 4 రోజులు వెళ్తున్నారట. హ్యాపీయా? సార్ నేనైతే ఒక పవన్ కళ్యాణ్ గారు ఫాలోవర్ గా ఈ 4 రోజుల ముఖ్యమంత్రి అంశాన్ని అసలు నేను కన్సిడర్ కూడా చేసుకోవట్లేదు లేదు సార్. ఎందుకంటే మా ఎయిమ్ వేరేగా ఉంది కాబట్టి ఇది ఆయనకు ఉన్నటువంటి బాధ్యతలో ఒక 4 రోజులు ఇంకొక ఎక్స్ట్రా బాధ్యత యాడ్ అయ్యిద్ది అని చెప్పేసి అనుకుంటున్నాం సార్. మేము టెంపరీగా వచ్చేటువంటి కుర్చీ కోసం మేము ఎక్కడ ఎదురు చూడట్లేదు. నేనైతే ఆ విషయంలో అంత హ్యాపీగా కూడా ఏం లేను. అది నార్మల్ ఇష్యూ, ఆయనకి ఇంకో బాధ్యత యాడ్ అవుతుంది ఆ 4 రోజులు అంతే. ఓకే. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారట, మిథున్ రెడ్డి గారి కోసం వేట మొదలైందట, మీకేమైనా వచ్చింది ఇన్ఫర్మేషన్? సార్ స్కాముల్లో పెట్టి స్కీముల పేరుతోటి ఇష్టారీతిగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారని ఇంకొకళ్ళైనా డెఫినెట్ గా చట్టం దృష్టిలో అందరూ కూడా శిక్షార్హులే. లిక్కర్ స్కామ్ కేసు అన్ని వైపుల దారులు కూడా ఒకే మార్గం వైపు చూపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ మార్గంలో సిట్టు వెళ్తుంది సార్. సిబిఐ ఎవరైతే దానిలో విచారణ అధికారులుగా ఉన్నారో వాళ్ళందరి దారులు కూడా ఒకే దారి వైపు వెళ్తున్నాయి. ఆ దారిలో ఎడ్జ్ లో ఎవరుంటారో వాళ్ళని డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు సార్. అంటే కక్ష సాధింపులు ఏమీ కాదు, కళ్ళ ముందు కనిపిస్తోంది కదా సార్ చేసినటువంటి దారుణము. ఆన్లైన్ పేమెంట్లు లేకుండా కోట్లాది రూపాయలు ఎటుపోయినాయో కూడా ఎవరికి ఇప్పటి వరకు తెలియదు కదా. ఇంకా అందులో మళ్ళీ కక్ష సాధింపులే ఉంది. ఓకే శేఖర్, శేఖర్ ఆయన ఏదో టెక్నికల్ ఇష్యూ బాలకోటి గారు చెప్పండి ధర్మ గారు. సార్ ఏంటండి ఈ గాలి మాటలేంటి, ఈ బూతు మాటలేంటి, అసలు ఏం జరుగుతుంది? ధర్మ గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఏంటబ్బా శేఖర్ రెడ్డి గారు నాకేశారు మాట్లాడమంటే, బాలకోట కూడా మాట్లాడిన తర్వాత ముగ్గురికి సమాధానం చెప్దామని. ఆయన నెట్వర్క్ లేనట్టున్నది, మాట్లాడండి. ఏం చేస్తాం, మీ కర్మ నా కర్మ. ఇప్పుడు మీకు అర్థం, ఇప్పుడు నేను ఆ పార్టీ అయితే నేను రోడ్డు మీద ఎందుకుంటా, పార్టీలోనే ఉంటాను కదా. ఉంటది కదా. అమెరికా మీరు కూడా పోతారు కదా శేఖర్ రెడ్డి గారు. కలజోళ్ళు బాలకోట ఏంటో, మన జనసేన ఏంటో, తెలుగుదేశం ఏంటో, కనీసం ఆ డివిజన్ కూడా మీకు అర్థం కానప్పుడు నేను చేయగలిగింది కూడా. వర్మ గారు ఈ బూతు పురాణం అయితే ఆగే పరిస్థితి లేదండి. ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో అందరూ బూతులే మాట్లాడుతున్నారు. అసలు బూతుల కంటే ఛాలెంజ్లు చేసుకుంటున్నారు, చంపుకుందాం అనుకుంటున్నారు, కొట్టుదాం అనుకుంటున్నారు, ఎగరేసి నరుగుతామని కూడా అంటున్నారు. మరి ఈ పర్యవసానాలను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడంలా. చట్టాలు మాత్రం ఏం చేస్తాయండి, ఉన్నంత రాజకీయ నాయకులే అంతా కూడా కుళాయి కొట్లాట్లా మాట్లాడుతున్నారు, వీధి రౌడీలా మాట్లాడుతున్నారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాసేపు ఆగితే ఇప్పుడు మాబోడు కూడా శేఖర్ రెడ్డి గారు కూడా రప్పా రప్పా అంటారు. మీ ముగ్గురిని రప్పా రప్పా నరికెత్తామనన్నా దిక్కు లేదు. మరి ఎవరు చెప్తారు చెప్పండి. ఇప్పుడు రోజా గారేమి నోరు లేని మనిషి ఏం కాదు. ఆమె నోరు చాలా పెద్ద నోరు. ఆ నోరు తెలిసిందంటే ఎదుటోడు ఆగడు. అదే స్థాయిలో ఆ గాలి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడిండు. మరి ఎలా దీని పరిష్కారాలు ఏం చెప్తాం? మనం నెత్తి నోరు కొట్టుకుని మాట్లాడుతున్నాం. మీకు తెలుసో లేదో, అసలు ఆ మహిళలు అయితే వీళ్ళ టీవీలు కూడా చూడరండి. వీళ్ళు చెప్తున్న ఉపన్యాసాలు లేదు అనుకుంటున్నారు తప్ప, ఆ రోజా గారు కానీ అటువంటి వాళ్ళు మేమేదో మాట్లాడుతుంటే ప్రజలు అది వేరే ఏళ్ళు వేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు అనుకుంటున్నారు తప్ప ఎవరో చూడరండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఆయన ఏదో ఈ భాష మాట్లాడుతున్నంటే రెచ్చగొడుతున్నంటే ఎవరు చూస్తారండి? కాసేపు కార్యకర్తలకి ఉత్ప్రేరకంగా ఉంటుంది. వెరసి ఏమవుతుంది, ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా రప్పా రప్పా అన్న మాట మాట్లాడిన వాళ్ళందరి మీద కూడా కేసులు అవుతున్నాయంట. నిన్న మొన్న 4 మాజీ ఎమ్మెల్యేలు మా మీద కేసులు పెట్టారు, రప్పా రప్పా అన్నందుకే కేసులు పెట్టారని చెప్పి వాపోతున్నారు. మరి ఈ సంస్కృతికి ఎవరు కట్టడి చేయాలి చెప్పండి? పోలీసులు మాత్రం ఎంతమందిని అని చెప్పేసి అంటారు. అందరూ రోడ్డు మీద పడి తిట్టుకుంటుంటే ఇంకో మాట కూడా చెప్తా. ఇప్పుడు రోజా గారు పద్ధతి గల మాజీ మంత్రి, మరి వేసల రాజధాని అమరావతి అని అన్నారు. తప్పు అని చెప్పేసిన మాట ఆమె ఏం మాట్లాడదు.
కొన్ని భువనేశ్వరి దేవిని తిట్టినప్పుడు తప్పు అనే మాట్లాడదు. ఆమెను తిడుతున్నప్పుడు కూడా ఆమె అలాగనే మాట్లాడు. ఇప్పుడు మీరు చూపించిన వీడియోలు కూడా ఆమె తగ్గలా, నేను చూసుకుంటాననే చెప్తుంది. మరి దీని పరిష్కారాలు ఏం చెప్తాం మనం? ఇది కాదండి మనకి సబ్జెక్ట్ కూడా. దీన్ని వెనకపోతే మనం ఆ మహిళలతో మాట్లాడలేము, ఆ బూతులతో మాట్లాడలేము. విషయం ఏంటంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి రొంగిపోవాలా, అరెస్ట్ అవ్వాలి, ఇదే ఒకే ఒక అంశం. మిథున్ రెడ్డి గారి గురించి పోలీసు బృందాలు తిరుగుతున్నాయి అంట. నాకు తెలిసి అసలు మిథున్ రెడ్డి గారి గురించి పోలీసు బృందాలు తిరగటం ఏంటండి? ఆయన ఒక ఎంపీ, ప్రజాప్రతినిధి, ఇలా ఆడేది కాదుగా, తీవ్రవాది కాదు కదా, ఎక్కడ పారిపోతాడు? ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉండకుండా ఎక్కడ పోతే శేఖర్ రెడ్డికి చెప్పినా జాడ చెప్తాడు. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయరండి? పోనీ అవును అగంతుడు అయితే, నక్సలైట్ అయితే, అడవిలో పారిపోయాడైతే అనుకోవచ్చు. ఎక్కడుంటాడు ఆయన? ఉంటే ఇంట్లో ఉంటాడు, లేకపోతే ఢిల్లీలో ఉంటాడు. ఢిల్లీలో పోలీసులు లేరా?